రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను ప్రస్తుతం పిన్నెల్లి గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లాలో గల రైతు దగ్గర ఉన్నా అండి. కల్లాల్లో ఉన్నాను. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు ఎర్రద భాస్కర్ రెడ్డి, పిన్నెల్లి అన్న. పిన్నెల్ల ఏ వెరైటీ వేసారన్న? జమునా 116 వేసాను. సీడు ఎక్కడ తెచ్చుకున్నారు? ఏరువాకలో తెచ్చాను. పిడుగురాలో ఏరువాక సీడ్స్లో తెచ్చారు. తెచ్చాము. ఎకరం 20 సెంట్లు వేసాము. మీరు వేసింది ఎకరం 20 సెంట్లు. ఎకరం 20 సెంట్లు ఈఏడే వేసాను. తేజాలు కూడా తేజాలు. ఇప్పుడు మీరు నారు మీరే పెంచుకున్నారన్న? నారు దెబ్బ మీద పెంచుకున్నాను. మీరే? మొలక శాతం ఎలా ఉందన్న? 90% వచ్చింది. 6వ రోజు నుంచే మొక్క బాగా వచ్చింది. బాగా మొలిచింది దెబ్బ మీద అయినా. ఓకే. మీరు అచ్చు ఎంత పెట్టారన్న? 30 అచ్చు పెట్టాము. 30 అచ్చు పెట్టారు అంటే రెండు పక్కలు తోలారా? రెండు పక్కల 30 అచ్చు పెట్టి మధ్యలో మొక్క వేసాము. ఏ దగ్గరే బాగుంది. కాయల సైజు కానీ చేను బొబ్బరు తట్టుకోవటం కానీ బొబ్బరి లేదు, నల్లికి కూడా తట్టుకుంటుంది. కొమ్మ కూడా బాగా వస్తుంది. బాగా బుట్టాలు వస్తుంది కొమ్మ. కింద నుంచే బుట్టాల బాగా పెరుగుద్ది. బాగా 3 నుంచి 4 అడుగుల వరకు పెరుగుద్ది. ఓకే. 4 అడుగులు 4 నుంచి 4.5 వరకు పెరిగిద్ది. ఇప్పుడు ఎంతమంది కోసారన్న ఇది? ఇది 300 మంది కోసారు. మనకి 300 మంది కోసారంటే ఇప్పుడు ఇవి ఎన్ని క్వింటాలు అవుతాయి అన్న ఎరుపు వరకు? ఎరుపు వరకు ఒక 20 నుంచి 25 క్వింటాలు వరకు అవుతాయి. తాలు ఏదైతే 25 క్వింటాల పైన అయింది. ఎరుపు వరకు ఒక 25 క్వింటాలు అయితే తాలేదన్న? తాలు ఇవే. ఇవి ఒక 1.5 2 క్వింటాలు అవుతాయిగా లోపే. 2 క్వింటాలు లోపే అయితే అంతే. 1 1.5 2 లోపు. ఇంకా మండ వరకు ఇవేనన్నా కొంచెం పక్కన పోయాల్సిన ఉన్నాయా? మండ ఇంకా 4-5 క్వింటాలు 6 క్వింటాలు పోయాల్సినవి ఉన్నాయి. ఓకే. ఏదైనా ఎరుపు వచ్చేసరికి ఒక 25 క్వింటాలు, తాలు వచ్చేసరికి 1 1.5 2 క్వింటాలు. చేలో ఇంకా 10 క్వింటాలు అయితే. చేలో ఇంకో 10 క్వింటాలు. చేలో 10 క్వింటాలు అయితే. 4-5% కూడా చాలా తక్కువ. బాగుంది విత్తనం సైజు కానీ. కాయ కూడా మీకు పెట్టాము. సైజు కూడా బాగుంది. మనకి రైతులు వచ్చి కాయ బాగుంది, వాళ్ళు తేజాలు వేసిన వాళ్ళే వచ్చి విత్తనం బాగుంది అన్నారు. బేరగాళ్ళు కూడా వచ్చారు, 4-5 వచ్చారు. ఓకే. బాగుండే అన్నారు. సైజు కానీ బద్ద కానీ. రైతులు కూడా వచ్చి వేసుకోవాలి 2 ఎకరాలు అన్నారు. నేనే 2.5 వేస్తా ముందుకి. అదే ఈ సంవత్సరం మీరు ఎకరం 20 సెంట్లు వేసారు, ముందుకు 2.5 వేస్తా. జమునా 116 వేస్తారు. ఓకే. రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం. మీరు చూస్తున్న వెరైటీ మెలీనా సీడ్స్ వారి జమునా 116 అండి. మంది ప్యాకింగ్ ఇలా ఉంటుంది. ఓన్ R&D అండి. మనకి ప్రొడక్షన్ కంపెనీ అండి. మంది 32 నుంచి 35 సంవత్సరాలు ప్రొడక్షన్లో అనుభవం కలదండి. తర్వాత మార్కెటింగ్ ఫీల్డ్లోకి కూడా ఎంటర్ అయ్యామండి. 7-8 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ కూడా చేస్తున్నాం. మంది ప్రతి ప్యాకెట్ కూడా 10 గ్రాముల ప్యాకెట్ అండి. ఓన్ R&D ఉంటుంది. సింబల్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి QR కోడ్ ఉంటుందండి. QR కోడ్ స్కాన్ చేసుకుంటే మనకి 100 విత్తనాలలో 90 పైనే ఉంటుందండి. 90 లోపు అయితే ప్యాకింగ్ తయారు చేయం. దానితో పాటు జెనెటిక్ ప్యూరిటీ, స్వచ్ఛత నాణ్యత అని కూడా తెలుసుకోవచ్చండి మనం స్కాన్ చేయటం వల్ల. స్వచ్ఛత నాణ్యత కూడా మనకి 99% అంటే 99% ఎబోనే ఉంటుందండి. మనకి 100 మొక్కల్లో 1 మొక్కే కొంచెం వేరుగా ఉంటుందండి. 99 మొక్కలు యూనిఫామ్గా ఒకేలాగా ఉంటాయి. మన వెరైటీలో ఏదైనా మీరు పడి మొక్కలు కనుక మన వెరైటీ దొరక్క వేరేది వేసినా కానీ మేము ఖచ్చితంగా మన దానికి వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. కాయ సైజు కూడా చూడండి. ఎకరం 20 సెంట్లు విస్తీర్ణం అండి. మనకు వచ్చేసరికి ఇప్పుడు 25 క్వింటాలు ఎరుపు, 1 1.5 2 క్వింటాలు తాలు అవుతాయి అండి. మళ్ళీ చేలో కూడా మనకి ఇంకొక 10 క్వింటాలు ఉన్నాయండి. ఇప్పుడు మన ఊర్లో వేరే వెరైటీలు అవి ఎట్లా ఉన్నాయన్న? వేరే వెరైటీలు మన చైనా మట్టి 3 ఎకరాలు వేసారు. 3 ఎకరాలు ఎత్తే 40 క్వింటాలు లోపే అయింది. అది ఏమిత్తనం వేశారు. మన దాని మీద ఒక 5-6 క్వింటాలు తగ్గింది. మన విత్తనం బాగుంది.
అదే. జమునా 116 బాగుంది. చుట్టుప్రక్కల గ్రామాల రైతులు ఎవరైనా సరే ఈరోజు రేపు అయితే కల్లంలో మండగోడు ఉందండి, ఎర్రవేద భాస్కర్ రెడ్డి గారిదండి. మీరు వచ్చి చూడవలసిందిగా కోరుచున్నాము. మెలీనా సీడ్స్ వారి జమునా 116 వెరైటీ అండి. అన్న మీరు పోయినసారి ఏగిలు మార్చారా పొలం? ఏమన్నా ఏగిలే మారా? 4 ఏళ్ళ మంచి మిరదాట ఏగిలండి. ఏగిలు మారవరా? అసలు ఏగిలే మారాల. అంటే ఎండాకాలం ఏదైనా పెసర చల్లి అంతే. పెసర కానీ ఈ పిల్లి పెసర కానీ ఒక నెలే గ్యాప్. 4-7 అండి మిరదాట. బాగుంది. ఓకే, అదేలే మీరు ఇంకా ఏయో ఒకటి చల్లుకుంటా మళ్ళీ మిరపదోట వేస్తుంటారు. మనకి మందు కట్టలు ఎన్ని పెట్టారన్న? మందు కట్టలు 20 లోపు పెట్టారు, ఎకరం 20 సెంట్. ఇప్పుడు ఇది రేట్ ఏమన్నా అడిగారన్న? బేరగాళ్ళు వచ్చి చూసారన్నారు కదా. మార్కెట్ మీద 10 రూపాయలు పెంచి అడిగారు. అంటే మనకి కలంలో కాయల మీద మార్కెట్ తేజాల మీద అన్నిటి మీద 10 రూపాయలు పెంచి అడిగారు. మీ ఊర్లో ఇక్కడ కొంటాం ఎంత కొంటారు? 19,200 19,300కి అడిగారు, కొంటున్నారు. మన 20,500కి ఎత్తవన్నారు. నేను కొద్ది గొప్ప అయిపోయి చూద్దాంలే అన్నాను. అంటే ఏదైనా 1000 రూపాయలు ఎక్స్ట్రా అని అడిగారు. 1000 రూపాయలు ఎక్స్ట్రా అని అడిగారు, సైజు బాగుందని. 4-5 బేరగాళ్ళు కూడా వచ్చారు, కాయ బాగుంది చెప్పని. నేను కళ్ళం నీ వెంట పడతాను బేరగాళ్ళు, సైజు బాగుందని అన్నారు వాళ్ళే. కాసేపు కూర్చొని కూడా పోయారు, సైజు బాగుందని. రైతులు కూడా 4-5 వచ్చి మేము వేసుకుంటాం, ఏ వెరైటీ అని అడుగుతాను, ఏ వెరైటీ అనేది అడుగుతున్నారు. బాగుంది, వేసుకోదగ్గది. ఇప్పుడు మీరు 30 అచ్చు పెట్టారు కదా, సరిపోద్దా? కొంచెం 36 అచ్చు పెట్టుకుంటే ఇంకా అచ్చు పెట్టుకున్నా బాగానే ఉంటుంది, పెట్టుకున్నా అందిస్తుంది, చిక్క అయింది. మీరు ఫస్ట్ నుంచి మొక్క నాటిన కాడి నుంచి ఇప్పటిదాకా చూశారు కదా, చెట్టు అనేది ఎదుగుదల ఎట్లా? ఎదుగుదల బాగా కింద నుంచే బుట్టాల వచ్చింది, కానీ స్టెప్పులు వైజ్ కాసుకుంటారు. స్టెప్పులు వైజ్గా ఇట్లా పల్లెకాలు రాదు, ఎత్తుగా పెరగట్టు కొమ్మ ఒక్కసారి 20 క్వింటాలు కాసినాక మరో కొమ్మ ఒక్కసారి ఎడుతుంది. 4 అడుగులు 4.5 అడుగుల వరకు ఖచ్చితంగా పెరుగుద్ది తోట. ఓకే, పెరుగుతుంది తోట ఇప్పుడు కూడా. నెంబర్ 2 ఉంది. ఓకే, మనకి కోత కూలి కూడా బాగా అనుకూలం అంటాం. కోత కూలి కూడా తినడానికి వచ్చేసి 1-2 తగ్గుతారు, ఆ ఇబ్బంది లేదు. మనకి ఏదైనా 8-9 మంది కోస్తారు. గింజ శాతం కూడా బాగుందండి. గింజ శాతం కూడా బాగుంది. మనకి ఇప్పుడు 90 నుంచి 110 సైజ్ వచ్చింది కదండి, గింజ శాతం కూడా పెరుగుద్ది, విత్తనం బాగుంది. ఓకే, మార్కెట్లో కూడా మంచి రేటు పలికిద్దండి. మార్కెట్లో కూడా 1000 రూపాయలు పెంచి అడుగుతున్నారు కలంలోనే. విత్తనం వరకు బాగుంది, నెంబర్ 1 ఉంది. ఇంకా పోయాల్సినవి కూడా అటు ఉన్నాయి. ఓకే, పోయాల్సిన ఈ ఒక 4-5 క్వింటాలు, ఈ ఒక 4-5 క్వింటాలు, ఇవి మొత్తం ఏదైనా ఒక 25 క్వింటాలు అయితే ఒక క్వింటన్నర. విస్తీర్ణం వచ్చేసరికి మనకి అన్నారు, వాళ్ళు వచ్చి బతిలాడారు. మీరు ఫీల్డ్కి ఏమో మమ్మల్ని ఒప్పుకోలేదుగా. ఎందుకులే అండి అన్నాను, వదిలే అండి అన్నాను. కాదన్న, ఫీల్డ్ పెట్టుకుంటే మేము ఒక 10 మంది రైతులకి చూపెడతాంగా. ఫీల్డ్ పెడతామంటే వద్దన్నానండి నేను. రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం. పిన్నెల్లి గ్రామం అండి, మెలీనా సీడ్స్ వారి జమునా 116 తేజ వెరైటీ అండి. కాయ సైజు కూడా బాగుందండి, జంపు కానీ చాలా బాగుంది. పెద్దాయన ఎట్లా ఉంది కాయ సైజు కానీ? అవి మనకి ఇక్కడికి కళ్ళం దగ్గరకు కూడా తోటి రైతులు వచ్చారండి, చుట్టుపక్కల ఇక్కడ కాయలు పోసుకున్న రైతులు. బాగున్నాయండి, సైజు బాగుంది, రంగు బాగుంది. నేను తేజ వేసిన, తేజ దాని మీద బాగానే ఉంది. ఇప్పుడు వేసుకోదగ్గదేనా ఈ వెరైటీ? వేసుకోదగ్గదే. కాటాలు వస్తుందా పెద్ద అయినా? కాటాలు వస్తుందా? కాటాలు ఎందుకు రావండి, బ్రహ్మాండంగా ఉంటుంది కాయ. రంగు బాగుంది, పోట్లు బాగుంది. అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తోట వేస్తుంటారు? చాలా ఒక 20-25 సంవత్సరాల నుంచి.
15-16 సంవత్సరాల నుంచి. అన్న మీరు? మేము ఒక 20 సంవత్సరాలు. ఒక 20 సంవత్సరాల నుంచి. మీ అనుభవంలో ఈ వెరైటీ ఎప్పుడైనా మీరు ఇట్లా చూసారా? కాయ సైజు కానీ రంగు కానీ? ఈ సంవత్సరం బాగానే ఉందండి. అంటే ఈ సంవత్సరం మనకి బాగా ఎక్కడ చూసినా ముందు బొబ్బెర ఒకటి, తాలు శాతం కూడా బాగుంది. మనకి తాలు కూడా చూసుకుంటే పెద్ద అయినా చూడండి, అదిగో అవి ఇవి వచ్చేసరికి తాలు కూడా ఇవే. నాకు తెలిసి 1 గంటన్నర 2 గంటల లోపు అయితే 2 గంటలు అయ్యే కిట్టన్నర అయితే 5 బత్తాలు అయితే 1 గంటన్నర అయితే. కాయ మటుకు బంగారం ఉన్నట్టుంది. మనకి తేజ వెరైటీ బాగుంటుంది, పెద్ద వెరైటీ. ఇవి వేసుకోవచ్చా ముందుకి? మీరు ఇప్పుడు కాయలు చూసారు కదా, వేసుకోవచ్చు. ముందుకే మీరు ఈ సంవత్సరం వేసారా? తేజ వేసాక మేము వేరే రకం వేసాం, ఈ రకం వేయలేదు. ఇవి వచ్చి సంవత్సరం వేస్తాం. చూడండి, రైతు సోదరులందరూ గమనించవలసింది కూర్చున్నాం. కాయ సైజు కూడా అవి కూడా చాలా బాగుందండి. సదా రైతు సేవలో మెలీనా సీడ్స్.